శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం విద్యయా తపసా చైవ భూతాత్మా యతి పుంగవః, స్వామీ విద్యాప్రకాశాఖ్యో గురుర్విజయతేతరాం. ఓం వికిరంతం సదా గీతామకరందం మహీతలే, యతిశ్రేష్టం భజే శ్రీవిద్యాప్రకాశానంద సద్గురుం, శ్రీవిద్యాప్రకాశానంద సద్గురుం. గురుదేవులకు వందనాలు అర్పిస్తూ ప్రస్తుత ప్రశ్న, కుసంస్కారము అనగా ఏమిటి అన్నాడు ఒక భక్తుడు. అడిగారు, ఏమిటి కుసంస్కారము? ఏం లేదు, ప్రస్తుత ముఖ్యాంశము ఒక ప్రశ్న. ప్రస్తుత ప్రశ్న ఒక భక్తుడు అడిగాడు, ఏమండి కుసంస్కారము అనగా ఏమిటి? కుసంస్కారం అంటారు ఏమిటి? ఏ ఏ గుణాలను కుసంస్కారము అంటారని. సంస్కారానికి దూరమైనటివన్నీ కుసంస్కారాలే. సంస్కారానికి దూరమైనటివన్నీ కుసంస్కారాలే. ఈ కుసంస్కారాలను మనము వెతకకనే దొరుకుతాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఈ కుసంస్కారాలు. దొంగతనము, దోపిడీతనము, దగ, ఈర్ష్య, అసూయ, ద్వేషము, క్రుళ్ళు, కుట్ర, లెక్క పెట్టుకోండి. ఇవన్నీ కుతంత్రము, మోసము, హింస, నటన, నయవంచన, ద్రోహబుద్ధి. కాబట్టి ఇవన్నీ మానవుడికి చాలా అపకారం చేసేవి, ఇతరులను హింసించే గుణాలు ఇవి. ఈ హింసించే గుణాలను దూరంగా నెట్టివేసి అహింసా సిద్ధాంతాన్ని పాటించమంటారు వివేకానందుల వారితో సహా. రామకృష్ణ పరమహంస అయితేనేమి, గాంధీ గారు అయితేనేమి, ఎప్పుడూ దొరుకుతున్నాయి మార్కెట్లో, ఊరికనే దొరుకుతున్నాయి, అడక్కనే దొరుకుతున్నాయి. ఏమిటి మరొక లిస్టు? దొంగతనము, దోపిడితనము, దగ, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కుళ్ళు, కుట్ర, కుతంత్రము, మోసము, హింస, నటన, నయవంచన, ద్రోహబుద్ధి. ఇవెన్నో లెక్క పెట్టుకున్నారా? మొత్తం 14. ఈ 14 గుణాలను ఎవరైతే వదులుతారో, దీనికి దూరంగా ఉంటారో, వారు సంస్కారానికి, కుసంస్కారానికి దూరమైనట్టు. సత్సంకల్పానికి అనగా సంస్కారము, మంచి సంకల్పము కలిసిన వారు. సంకల్పమే సంకల్పము, సత్సంకల్పం అంటారు. సంస్కారవంతులు అవుతారు. కాబట్టి ఇటువంటి కుసంస్కారాన్ని మనము దూరంగా ఉందాం. ఇక దైవత్వాన్ని పొందుటకు మార్గాలు ఉన్నాయా అని ఒకరు అడిగారు. ఏమిటి? దైవత్వాన్ని పొందుటకైన మార్గాలు ఉన్నాయా, దారి ఏమిటని. దైవత్వాన్ని పొందుటకు కొన్ని సుగుణాలు అవసరము. ఈ సుగుణాలు ఉంటే దైవం మన వెంటే. ఈ సుగుణాలు ఉంటే దైవం మన వెంటే. ఏ సుగుణాలవి? భక్తి. భక్తి కలిగిన కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. భక్తి లేక నువ్వు ఏమి చేసినా, ఏమి అందించినా, ఏమి అంత వ్యర్థమే. కాబట్టి భక్తితో సమర్పించు. భక్తి లేనిది ఏది అంతా వ్యర్థమే. కాబట్టి భక్తి లిస్టు చూడండి. దైవగుణం అంటే ఏమిటనగా భక్తి ఉండాలి, నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, ప్రేమ ఉండాలి, దయ, జాలి, సభ్యత, సంస్కారము, విశ్వాసము, వినయము, విధేయత. ఇవన్నీ ఏకాదశ గుణములు అంటారు. ఈ ఏకాదశ గుణములు ఎవరైతే పాటిస్తారో అదే నిజమైన ఏకాదశి. కాబట్టి ఈ సుగుణాలను వారు ఎవరు? మహర్షులు అవుతారు.
మానవుల్లో మహర్షులు అవుతారు, మానవత్వాతీతులు అవుతారు. కాబట్టి మనము ఆ సద్గుణాలను అవలంబిస్తాము. కాబట్టి మూర్ఖత్వానికి చిహ్నాలు, మూర్ఖుని లక్షణాల గురించి కూడా అడిగారు. దాని గురించి కూడా వివరించుకుందాం. మూర్ఖుడు ఎలా ఉంటారు? మర్యాద లేని పదాలతో మాట్లాడుట. మూర్ఖుని యొక్క లక్షణాలు వివరిస్తానుండండి. మర్యాద లేని పదాలతో మాట్లాడుట, అనవసరమైన అహంకారం చూపుట. ఈ ఒక్కొక్కటి చూడండి ఎట్లా ఉన్నాయో. అసలు విషయాన్ని తెలుసుకున్నట్టుకు ప్రయత్నించకపోవుట. ఇవన్నీ మూర్ఖుల లక్షణాలు, జాగ్రత్త గుర్తుంచుకోండి. యథార్థ విషయాన్ని చెప్పుకొనుటకు అవకాశం ఇవ్వకుండుట. కనీసం చెప్తానయ్యా, యథార్థ విషయం వివరిస్తాను, కాస్త వినండి అంటే అవసరం లేదు నాకని భీష్మించి కూర్చుంటారే, అది కూడా ఒక విధమైన మూర్ఖుని యొక్క లక్షణం, మూర్ఖత్వానికి చిహ్నాలు. ఇతరుల దోషాన్ని మాత్రమే వెతుకుటకు ప్రయత్నించుట. ఇతరుల దోషాన్ని మాత్రమే వెతుకుతాడు, తనలోని దోషాలు మాత్రం వెతకడు, ఇతరుల తప్పునే వెతుకుతాడు. ఇది కూడా మూర్ఖత్వానికి చిహ్నం. తన దోషాన్ని కప్పిపుచ్చుకుంటకు తహతహలాడుతాడు. ఇతరుల దోషాన్ని వెతుకుటకు ప్రయత్నిస్తాడు, కానీ తనలోని దోషాలు మాత్రము మూత పెడతాడు, దాచిపెడతాడు. కాబట్టి తనలోని దోషాన్ని కప్పిపుచ్చుకుంటకు తహతహలాడుతాడు, ప్రయత్నిస్తాడు. మంచి పనులు నచ్చకపోవుట, ఇది మరి ఒకటి ముఖ్యది. వాడికి ఈ మూర్ఖునికి ఈ మూర్ఖ లక్షణాల్లో ఇది ముఖ్య శిరోమణి. ఏమిటి? మంచి పనులు నచ్చవు. వానికి మంచి చేస్తామంటే వాడికి నచ్చవు. ఎప్పుడూ చెడ్డ కార్యక్రమాల్లోనే వాడు లీనమైపోతాడు. కాబట్టి ఇతనికి ఏదైనా ఒక పేరు పెట్టాలనుకున్నారు. ఇతనికి ఏం పేరు పెడదామని చెప్పండి? మూర్ఖశిఖామణి అని పేరు పెట్టుకుందామా? అందరూ ఏకీభవించినట్లే కదా. కాబట్టి ఇతనికి మూర్ఖశిఖామణి అని పేరు పెట్టుకుందాము. కాబట్టి మీరంతా ఏకీభవించినట్లే అని నేను అనుకుంటున్నాను. ఇక ఏమయ్యా ఇవంతా మూర్ఖుల లక్షణాలని చెప్పావు, పుణ్యపురుషుల పేర్లన్నా విని పుణ్యాన్ని సంపాదించుకుందామని అడుగుతున్నారు. పుణ్యపురుషుల యొక్క పేర్లు: ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఆ పుణ్యపురుషుల యొక్క పేరు వింటేనే పుణ్యం. వారి పేర్లు విన్నా ఉచ్చరించినా పుణ్యమే కదా. కాబట్టి ఆ పుణ్యపురుషుల యొక్క పేర్లు ఏదో ఉచ్చరించుకుందాం. శంకరాచార్యులు, గుర్తుంచుకోండి. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, కృష్ణమాచార్యులు, భక్త రామదాసు, సమర్థ రామదాసు, తులసీదాసు, కబీరుదాసు, కాళిదాసు, సూరదాసు, పురందరదాసు, గౌతమ బుద్ధుడు, నామదేవుడు, జయదేవుడు, వామదేవుడు, రామానంద, శివానంద, కృష్ణానంద, బ్రహ్మానంద, భక్త తుకారాం, విద్యారణ్యస్వామి, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, షిరిడి సాయిబాబా గారు, సాయి పుట్ట సత్యసాయి, రమణ మహర్షులు, వివేకానందులు, రామకృష్ణ పరమహంసులు, అరవింద, వేమన, చిన్మయానంద, శివానంద, మలయాళ స్వామి వారు, విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు, ఈ విధముగా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కాబట్టి వారి పేరు విన్నా ఉచ్చరించిన మనము పుణ్యాన్ని సముపార్జించమే. అన్యాయాన్ని ఎదిరించిన మహాత్ములు వారు, మనకు న్యాయాన్ని చెప్పిన మహాత్ములు, సదుపదేశాలు, నవరత్నాలు అందించిన మహనీయుల యొక్క పేర్లు విన్నా పుణ్యమే. ఇక చూడండి, దానశీలుల లిస్టు ఉంది. దానశీలురు ఋషులు, మహర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, త్రికాలజ్ఞులు, తత్వవేత్తలు, బ్రహ్మనిష్ఠాగరిష్ఠులు, తపోనిష్ఠాగరిష్ఠులు, మునులు, యోగులు, విరాగులు, పరమహంసలు, జితేంద్రియులు, సర్వసంగ పరిత్యాగులు, లోకోద్ధారకులు, సకల సద్గుణ సంపన్నులు. సకల సద్గుణాలు వారి వెంట ఇంట చెంత ఉంటాయండి. అటువంటి సకల సద్గుణ సంపన్నులు, దైవశక్తి సంపన్నులు, మహిమాన్వితులు, జగద్గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అపక్వాహారులు, నిరాహారులు, అపక్వాహారులు, నిరాహారులు. వారు ఏ ఆహారము తీసుకోరు, సద్గుణాలే వారి ఆహారము. పరకాయ ప్రవేశకులు, కుండలినీ శక్తిని స్వాధీనపరుచుకున్నవారు, పంచభూతములను ఆదేశించువారు. వీరందరి పేర్లు విన్నా ఉచ్చరించిన పుణ్యమే కదా. వారి బోధలు ఆచరిస్తే స్వర్గం, అమలుపరిస్తే మోక్షం. కాబట్టి ఈ మహాత్ముల పేర్లు విందాం, ఆ మహాత్ములు సేవించాం. ఆ మహాత్ములు ఉపదేశించినటువంటి ఏ సద్గుణాలైతే ఉన్నాయో ఆ సద్గుణాలు మనం ఆచరించి అమలుపరుచుకున్న నాడే మనందరికీ సుదినము, అట్టి సుదినము రావాలని కోరుకుందాము. ఇక సత్యబోధ ఏమండి, ఊరికి అన్నీ చెప్పుకొని పోతున్నారు, ఏదన్నా శ్లోకాలు చెప్తున్నారు, ఒక గేయం ఏదైనా చెప్తారని కూడా అడుగుతున్నారు. ఒక గేయం
సత్యబోధ, సత్యాన్ని గురించినటువంటి సత్యబోధను వివరించుకుందాం. మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామస్మరణ చేయరా. మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామస్మరణ చేయరా. రామనామస్మరణ చేసి ఆత్మసుఖము నొందరా, ఆత్మసుఖము కన్న మిన్న అంజమేది లేదురా. నాది నీది ఎనడి మూఢతత్వమును విడనాడురా, ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా. ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా. మాయకు లోబడిన నీవు మానవుడవు కాదురా, మాయకు లోబడిన నీవు మానవుడవు కాదురా. మానవ ధర్మమును వీడి దానవుడవు కాకురా, మానవ ధర్మమును వీడి దానవుడవు కాకురా. దానవుడు అంటే రాక్షసుడు కావద్దంటున్నారు. ఆలుబిడ్డలన్న దమ్ములెవరి వెంటరారురా, ఆలుబిడ్డలన్న దమ్ములెవరి వెంటరారురా. వదలలేక వచ్చిన వల్లకాడు వరకురా, వదలలేక వచ్చిన వల్లకాడు వరకురా. ఈ విషయాన్ని చాలా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ. ఆలుబిడ్డలన్న దమ్ములెవరి వెంటరారురా, ఆలుబిడ్డలన్న దమ్ములెవరి వెంటరారురా. వదలలేక వచ్చిన వల్లకాడు వరకురా. అక్కడికి వచ్చి టాటా బాయ్ బాయ్ చెప్తారంతే. ఉన్నదాని తోడ నీవు తృప్తి నొంది ఉండరా, తృప్తి లేని మానవుడే దుఃఖమనుభవించురా. లాస్ట్లో ఏమిటి? తృప్తి లేని మానవుడే దుఃఖమనుభవించురా. కాబట్టి ఈ తత్వగీత, ఈ సత్యగీత మన అందరికీ ఉపయోగించుకుందరుగాక. ఇక వైరాగ్యాన్ని గురించినటువంటి ఒక చక్కటి గేయాన్ని కూడా ఈ సందర్భంలో మనం చెప్పుకుందాం. సద్గురుదేవులు చక్కగా ఈ వైరాగ్య గేయం చక్కగా పాడేవారు, అందరికీ వినిపించేవారు. చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. ఈ చంచలమైనటువంటి ఈ జగత్తులో శాశ్వతమేంటి? ఏమిటి శాశ్వతము? చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా, కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా. మాయ సంసారంబురా ఇది మనసు నిలుకడలేదురా, మాయ సంసారంబురా ఇది మనసు నిలుకడలేదురా. నాది నీది ఎనుచునరుడా వాదులాడబోకురా, నాది నీది ఎనుచునరుడా వాదులాడబోకురా. బంకమట్టి ఇల్లురా ఇది, ఇది ఎటువంటిది? బంకమట్టి ఇల్లురా ఇది భగ్గి భుగ్గి అవునురా. ఆలుబిడ్డలు ఆస్తిపాస్తులు అంతయు ఏమౌనురా, ఆలుబిడ్డలు ఆస్తిపాస్తులు అంతయు ఏమౌనురా. రాజు రౌతు ఎనడి భేదము బ్రతికియుండే వరకురా. రాజు రౌతు ఎనడి భేదము బ్రతికియుండే వరకురా. మట్టి మట్టి కలిసినాక ఎట్టి భేదాలుండురా, మట్టి మట్టి కలిసినాక ఎట్టి భేదాలుండురా. చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా. తత్వమర్మము తెలియలేకనే, ఇటువంటి తత్వం తెలియలేకనే నువ్వు తత్వమర్మము తెలియలేకనే తప్పుదారిని పోకురా. ఆత్మ ఎప్పుడు చావులేకను అంతటా వెలుగొందురా, ఆత్మ ఎప్పుడు చావులేకను అంతటా వెలుగొందురా. చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా. చూడండి ఎటువంటి చక్కటి విషయాలను గురుదేవులు చెప్పేవారు. ఇక ప్రతి వ్యక్తి పాటించవలసినటువంటి సద్గుణాల గురించి చెప్పుకున్నాము. మరికొన్ని సద్గుణాల గురించి వివరించుకుందాం. జన్మ సార్థకత కావాలి, ప్రతి వారి జన్మ సార్థకత కావాలి అనగా జన్మించినందుకు తిరిగి జన్మ లేకుండా సార్థకము చేసుకోవాలి అనుకున్న వ్యక్తులు, అనుకున్న వారు ఆచరించవలసినటువంటి కొన్ని గుణాలు చెప్తున్నారు. చెడును ఎదురించాలి, చెడ్డను ఎక్కడైతే చెడ్డ స్వభావాలు ఉంటాయో చెడును ఎదిరించాలి. గుర్తుంచుకోండి, మంచిని పెంచాలి, చెడును ఎదిరించాలి, మంచిని పెంచాలి, ధనాన్ని పంచాలి. నీకున్నటువంటి ధనం ఏదైతే ఉన్నదో ఆ ధనరాశులు మూటగట్టి ఆ మూల బారేసి మురిగిపోతుంటాయి, కుళ్ళిపోతాయి, పాచిపోవచ్చు, ఎవరో పట్టుకెళ్ళవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, ధనాన్ని పంచాలి, సద్గుణాలు పెరగాలి, నీతిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, నిజాయితీగా మెలగాలి, అన్యాయాన్ని అరికట్టాలి, పరోపకారం ప్రబలాలి. నీ లోపల పరోపకారం ప్రబలాలి. నీ లోపల హృదయంలో పరోపకారం ఏదైతే ఉన్నదో, ఒకరి ఉపకారం చేసే స్వభావం ఏదైతే ఉన్నదో అది పెరగాలి, బ్రతికించే బలం చేకూరాలి.
సహనం సర్వదా ఉండాలి. బ్రతికించే బలం, చంపే బలం నీకు ఉంది అనుకుంటున్నావు, బ్రతికించే బలం కావాలి. పరోపకారం ప్రబలాలి, బ్రతికించే బలం చేకూరాలి. సహనం సర్వదా ఉండాలి. ఆహా, సహనం, ఓర్పు, ఓర్పు నేర్పుతో కూడినటువంటి ఓర్పు నీకు అవసరం. కాబట్టి సహనం సర్వదా ఉండాలి. మానవత్వం వర్ధిల్లాలి, మానవత్వం వర్ధిల్లాలి, మాధవత్వం పొందాలి. ఆహా, ఇవే మన సంస్కారానికి చిహ్నాలు. ఇదే మన భారతీయ సంస్కృతి. ఈ జన్మకి ఇవి చాలు. ఇవి నెరవేర్చగలిగితే, ఇవి పాటించగలిగితే ఈ జన్మకు మరి ఏం కావాలి? మరొక్కసారి వివరించుకుందాము. చెడును ఎదిరించాలి, గుర్తుంచుకోండి, చెడును ఎదిరించాలి, మంచిని పెంచాలి, ధనాన్ని పంచాలి, మంచిని పెంచాలి, ధనాన్ని పంచాలి. సద్గుణాలు పెరగాలి, నీతిగా బ్రతకాలి, నిజాయితీగా మెలగాలి, న్యాయాన్ని కాపాడాలి, అన్యాయాన్ని అరికట్టాలి, పరోపకారం ప్రబలాలి, బ్రతికించే బలం చేకూరాలి, సహనం సర్వదా ఉండాలి, మానవత్వం వర్ధిల్లాలి, మాధవత్వం పొందాలి. కాబట్టి ఈ గుణాలను మనము అలవర్చుకుందాం. ఇవి మన వెంట ఉంటే, మన ఇంట, మన చెంత ఉంటే మనకి ఏం కావాలండి? ఆహా, నిజముగా ప్రతి ఊరిలో ఇవి గిన ఆచరించగలిగితే ఇక మానవుడు రాక్షసుడుగా ఎక్కడ, అందరూ మానవులే ఉంటారు, రాక్షసులు ఎవరు ఎక్కడ దొరకరండి మనం. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంకా తర్వాత ప్రశ్న, ఏడుపు అనేది అవసరమా? ఎందుకు ఏడుస్తున్నారు? ఏడుపుకు కారణం ఏమిటి అని అడుగుతున్నారు. అసలు ఏడుపు ఎన్ని రకాలు ఉందో చెప్తాను. ఏడుపు లేని ఇల్లు, జబ్బు లేని ఒళ్ళు ఉండవు. గమనించారా? ఎక్కడైనా వెతకండి మీరు, ప్రపంచంలో ఎక్కడైనా వెతికి ఇవి రెండు పట్టుకోరండి. ఏడుపు లేని ఇల్లు, జబ్బు లేని ఒళ్ళు, జబ్బు లేని ఒళ్ళు, ఏడుపు లేని ఇల్లు ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడా ఉండవు. ఏడుపుతోనే జీవితం ప్రారంభం. ఆహా, జీవితం ప్రారంభం. తల్లి గర్భములో నుండి బిడ్డ బయట పడగానే ఏడుపు, ఏడుపు లంఘించుకుంటాడు. ఎప్పుడైతే ఏడుపు లంఘించుకున్నాడో ఆ ఏడుపు కంటిన్యూ చేయొద్దంటున్నాడు. పుట్టినప్పుడు ఎటు తిరిగి ఏడ్చావు, చచ్చేటప్పుడైనా నవ్వుతూ చావు నాయన. పుట్టేటప్పుడు ఎటు తిరిగి ఏడుస్తున్నావు. చూడండి ఒక విషయం, పుట్టిన వ్యక్తి ఏడవకపోతే చుట్టుప్రక్క ఉన్న వాళ్ళంతా ఏడుస్తారు, గుర్తుంచుకోండి. అతని ఏడవకపోతే చుట్టుప్రక్క వాళ్ళంతా ఏడుస్తారు, ఎందుకు, ఏమైంది, అయిపోయింది ఈ పని అని. కాబట్టి పుట్టినప్పుడు తిరిగి ఏడుస్తున్నారు. ఏడుపుతోనే జీవితం ప్రారంభం. పుట్టిన బిడ్డ ఏడవకపోతే ఇంటి యావత్తు ఏడుచుట అందరూ చూస్తూనే ఉన్నాము. బిడ్డ ఉంటే ఒక ఏడుపు, బిడ్డ ఉంటే ఒక ఏడుపు, బిడ్డ పోతే మరొక ఏడుపు, పాలు చాలకపోతే ఏడుపు. చూడండి ఈ ఏడుపులు ఎన్ని రకాలు. పాలు చాలకపోతే ఏడుపు, పాలు ఎక్కువైతే ఏడుపు, ఆటలకు పోనీయకపోతే ఏడుపు, బడికి పొమ్మంటే ఏడుపు, పరీక్షలో తప్పితే ఏడుపు, తన సంరక్షణలో ఉండమంటే ఏడుపు, ఉద్యోగం రాకపోతే ఏడుపు, జీవితం చాలకపోతే, చూడండి జీతం చాలకపోతే, జీవితం ఎక్కువ కావాలంటాడు, జీతం ఎక్కువ కావాలంటే, రెండుగా ఎక్కువ కావాలంటాడు. జీతం చాలకపోతే ఏడుపు, పక్కవానికి జీతం ఎక్కువైతే ఏడుపు, వివాహం కాకుంటే ఏడుపు, భార్య గయ్యాలైతే ఏడుపు, బిడ్డలు లేకపోతే ఏడుపు, బిడ్డలు ఉంటే ఉన్నతికి ఏడుపు, కోడలితో పడక ఏడుపు, కోడలితో పడక ఏడుపు, వేరే కాపురం పెడితే ఏడుపు, వ్యాధులతో ఏడుపు, చస్తే ఏడుపు. ఆహా, ఎన్ని రకాల ఏడుపులయ్యా. మరొక్కసారి ఏడుపులు వివరించుకుందామా? పాలు చాలకపోతే ఏడుపు, పాలు ఎక్కువైతే ఏడుపు, ఆటలకు పోనీయకపోతే ఏడుపు, బడికి పొమ్మంటే ఏడుపు, పరీక్షలో తప్పితే ఏడుపు, ఉద్యోగం రాకపోతే ఏడుపు, జీతం చాలకపోతే ఏడుపు, పక్కవానికి జీతం ఎక్కువైతే నీకు ఏడుపు, వివాహం కాకుంటే ఏడుపు, భార్య గయ్యాలైతే ఏడుపు, బిడ్డలు లేకపోతే ఏడుపు, ఉన్న బిడ్డలు ఉన్నతికి ఏడుపు, కోడలతో పడక ఏడుపు, వేరే కాపురం పెడితే ఏడుపు, వ్యాధులతో ఏడుపు, చస్తే ఏడుపు. దైవము కొరకు, ధర్మము కొరకు ఏడ్చుట యోగము, భోగము కొరకు ఏడ్చుట రోగము. ఇది గుర్తుంచుకుందాము. దైవము కొరకు, ధర్మము కొరకు ఏడ్చుట అది యోగమవుతుంది, భోగము కొరకు ఏడ్చుట రోగమవుతుంది. కాబట్టి ఇటు రోగాన్ని నుండి మనము విముక్తులమగుదాం. అర్జునుడు ధర్మం కొరకు ఏడ్చాడు, అది యోగమైంది. చాలామంది ఇప్పుడు ధర్మం కొరకు ఏడ్చటం లేదు, కాబట్టి ఇది రోగము కింద వస్తున్నది. తర్వాత దినచర్య. స్వామి దినచర్య ఎలా ఉండాలి అడుగుతుంటారు. ఈ పొద్దు మరొక ప్రశ్న, దినచర్య, మానవుని యొక్క దినచర్య ఎలా ఉండాలి అని అడుగుతున్నారు. కాబట్టి ఈ దినచర్యకు పంచనకారములు అన్న విషయాన్ని చెప్పుకుందాం. దీని పేరు పంచనకారములు. మానవుడు మంచము మీద నుండి కాలు క్రింద పెట్టుచున్నప్పుడు ఒక్క విషయం ఆలోచించాలి. పెట్టేటప్పుడు గబగబా దిగకుండా, స్వామి, హే భగవాన్,
నమస్కారం స్వామి, అడుగు కింద పెడుచున్నాను. నా వలన ఎవరికీ అపకారం లేకుండా అందరికీ ఉపకారం కలుగునట్లు నాకు సద్బుద్ధిని ప్రసాదించండి అని మంచం మీద నుంచి దిగేటప్పుడు ప్రార్థన చేయమంటాడు. పంచనకారములు ఒకటి స్నానం. గుర్తుంచుకోండి, స్నానం. పొద్దున్న లేకంగా ఏం చేస్తారు? స్నానం. పొద్దున్నే బెడ్ కాఫీ కాకండి, స్నానం. ముందు స్నానం అనగా ఈ దేహాన్ని శుభ్రపరుస్తాం. స్నానం అయిన తర్వాత పరిగెత్తగాకండి, గానం. స్నానం అయిన తర్వాత ఒక చోట కూర్చొని ఆ భగవంతుని గానం చేయండి. గానం, ధ్యానము, గానం, ఏదో ఒకటి గానం చేయండి. కాబట్టి స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి? స్నానం. అన్నీ నా చూడండి, నా 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 నీట్లు నా వస్తుంది, గుర్తుంచుకోండి. స్నానం అయిన తర్వాత గానం, భగవంతుని గానం చేయండి, కీర్తన చేయండి. గానం అయిన తర్వాత ధ్యానం, కాస్త 2 నిమిషాలు కూర్చొని ఆ భగవంతుని ధ్యానించండి. సర్వ సంకల్పాలను దూరంగా పెట్టండి. ఏ సంకల్పం లేకుండా నిస్సంకల్పంగా మనస్సును ఉంచి ఆ ఇష్టదైవాన్ని గురించినటువంటి ధ్యానం మాత్రం చేయండి. ఇప్పుడు ఎన్నైనాయి? 3. 1 స్నానము, 2 గానము, 3 ధ్యానం. తర్వాత 4వది దానం. బయటికి ధ్యానం చేసి నువ్వు పరుగున నువ్వు తిని పరిగెత్తగాకు. దానం. బయటికి వచ్చి ఒక్క ప్రాణికైనా సహకరించు. ఎవరైనా ఉంటే భవతి భిక్షాందేహి నీ వెంట ఉంటే వాడికి ఏదైనా ఒక చిన్న పండు ఇచ్చి ఏదో ఒక టిఫిన్ పెట్టి వాడిని సంతృప్తిపరచు. అది దానము. ఇక ఆఖరకు పానం. పానం అంటే ఏమిటి? నీ పొట్ట పూజ చివరి పెట్టమన్నాడు. ఇప్పుడు ఏమన్నా చేస్తున్నారా? లేదు, ముందు పొట్ట పూజ, తర్వాతే దేవుడికి ఎరిక. ముందు పొట్ట పూజతో ప్రారంభిస్తున్నారు చాలామంది, బెడ్ కాఫీతో ప్రారంభిస్తున్నారు. బెడ్ కాఫీ కాదయ్యా కావాల్సింది, ముందు భగవంతుని ప్రార్థన చేయి, ముందు స్నానం చేయి. ఈ దేహమే దేవాలయము, ఈ దేహమే దేవాలయం, ఈ దేవాలయం స్నానం చేస్తావు. సరే, మంచిది. స్నానం గుర్తుంచుకోండి, పంచనకారములు: స్నానం, గానం, ధ్యానం, దానం, పానం. గుర్తున్నాయా? మరొక్కసారి పంచనకారం. స్నానం చేస్తున్నారు, తర్వాత గానం చేయండి, ఆ తర్వాత ధ్యానం చేయండి, ఆ తదుపరి దానం చేయండి, దానం ఇవ్వండి, ఒకరికి ఏదైనా సహాయం చేయండి. తర్వాత పానం, మన యొక్క పొట్ట పూజ, మనం ఏదో తినేసి మన నిత్య కార్యక్రమాల్లో ప్రవేశిస్తాము. ఈ విధంగా మనము ఈ పంచనకారములు ఆచరించగలిగితే మన మనస్సు శుద్ధపడుతుంది, మానవత్వానికి మంచి దారి ఏర్పడుతుంది. ఇక మరొక ప్రశ్న చాలామంది అంటుంటారు, ఏమండి భక్తునిగా ఉన్నవాడికి కష్టాలు ఎక్కువైతున్నాయి. ఇది ఈరోజు ముఖ్యమైన ప్రశ్న. మరొక ప్రశ్న, ఏమండి రోజు పూజ చేస్తాను, రోజు ధ్యానం చేస్తున్నాను, కొబ్బరికాయ కొడతాను, కానీ అన్ని కష్టాలే నాకు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. దీన్ని గురించి వివరించుకుందాం. చాలామంది అంటుంటారు, ఏమండి నేను తెలిసి ఈ జన్మలో ఎవరికీ ద్రోహం చేయలేదు, ఎవరికి ఏ అపకారం చేయలేదు, కానీ 24 గంటలు నాకు కష్టాలే. మా నాన్న చనిపోయాడు, మా అమ్మ అట్ట అయిపోయింది, మా చెల్లెలకు వివాహం కాలేదు, నాకు సంతానం లేదు, అది ఆ వ్యాపారం నష్టం వచ్చింది, ఈ వ్యాపారంలో నాకు కోట్లు పోయినాయి. ఈ విధంగా అన్నీ మంచి చేస్తున్నాను, కానీ నాకు ఎందుకు ఈ యొక్క బాధలు భగవంతుడు ఇచ్చినవి కాదు అని గుర్తుంచుకోండి. బాధలు భగవంతుడు ఇచ్చినవి కాదు. దీనికి ఒక చిన్న దృష్టాంతం ద్వారా వివరించుకుందాం. ఆస్తికుడు, నాస్తికుడు. ఎవరు? ఆస్తికుడు, నాస్తికుడు. పేరు విన్నారు కదా, ఆస్తికుడు నాస్తికుడు అంటే తెలుసు కదా. ఆస్తికుడు అనగా శ్రీరామవాసుదేవ్. ఉండండి స్వామి, ఇంకా అదే చాలా పెద్దది అది. శ్రీరామ వాసుదేవ. ఇంతవరకు మనము పంచనకారాల గురించి వివరించుకున్నాము. ఈ పంచనకారాల్లో ముఖ్యమైనది దానం. దానం అనగా ఒకరికి ఇచ్చుట. ఒక మహాత్ముడు చెప్తాడు, దానం అనగా దోచుకొనుట అన్నాడు. దానం అనగా దోచుకొనుట. ఎందుకంటే నీ ఇంటిలో ఒక విషయం చెప్తాను. మన ఇంటిలో పూర్వకాలము పల్లెల్లో వంట చేసి పెడతారు. ఎక్కువగా ఎవరు నలుగురు వస్తారని వంట చేస్తారు, మిగిలిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా అప్పుడు పల్లెల్లో భవతి భిక్షాందేహి వచ్చేవాళ్ళు. ఎవరైనా వస్తే బాగా ఉండును, ఈ అన్నం పెడితే వాడు పుణ్యం నాకు పుణ్యం వస్తుంది, వాడికి కడుపు నిండుతుందని ఆలోచించేవారు. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత ఆ అన్నం మిగిలిందంటే ఆడ బారేసి పెడతారు, 4 రోజులు 4 రోజులు కూడా తినేస్తాంలే, ఇంకెవరికి పెట్టాలనేటువంటి మనస్తత్వం చాలామందికి ఉంది. కాబట్టి దానము అనగా దోచుకొనుట అన్నారు. వివేకానంద ఏం చెప్తారంటే, నాయన ఒక వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు 4 పైసలు గిరాటు కొట్టొద్దు, తీసుకోని
అక్కడ వాడు ఉన్నందుకు నీవు సంతోషపడు, వానికి థ్యాంక్స్ చెప్పు. ఎందుకనగా నీవు ఇచ్చేవాడివి నీవు గొప్ప కాదు, తీసుకునేవాడు గొప్ప. తీసుకునేవాడు లేకపోతే నీకు పుణ్యం వచ్చే అవకాశం ఏమిటి? ఇప్పుడు చెప్తాను. సపోజ్ ఇప్పుడు బ్యాంకి ఉంది, ఆ బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటున్నారు. వాళ్ళు గొప్ప మనం గొప్ప? వాడే గొప్ప. మన డబ్బులు దాచిపెడుతున్నాడు అక్కడ, అది మన దగ్గరుంటే మనకు ప్రాణహాని. కాబట్టి వాడు అక్కడ ఉన్నందుకు చూడు, బ్యాంకులో పెట్టుకొని నీకు వడ్డీ ఇస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. అదే విధముగా వాడు అక్కడ ఉన్నంత వరకు నీవు థ్యాంక్స్ చెప్పు, ధన్యవాదాలు చెప్పు. ఎందుకంటే వాడు అక్కడ ఉండబట్టి, వాడెవడు యూనివర్సల్ రిజర్వ్ బ్యాంకులో అకౌంట్ వేయటానికి వాని ద్వారా పోవాలి. యూనివర్సల్ రిజర్వ్ బ్యాంకులో నీ పేరుతో అకౌంట్ డిపాజిట్ చేయాలంటే వాడికి ఇస్తే ఆటోమేటిక్గా అక్కడ పడిపోతుంది. అది లేక నీవు ఎన్ని కొబ్బరికాయలు కొట్టి ఎన్ని చేసినా ఒకరికి ద్రోహం చేస్తూ, ఒకరికి అపకారం చేస్తూ, ఒకరిని హింసిస్తూ, ఒకరిని బాధిస్తూ ఉంటే ఇక నీ పూజలు ఏమి ఫలిస్తాయి? కాబట్టి దానము అనగా ఒకరికి ఇచ్చుటలో ఉన్నటువంటి గొప్పతనము చాలా గొప్పది. కాబట్టి దానము ఇచ్చుట నువ్వు గొప్ప కాదు, తీసుకున్నవాడే గొప్ప. దానము ధర్మము ఇవి చాలా ముఖ్యము. కాబట్టి పంచనాకారంలో దానం పానం. దానమందు నిదానం పనికిరాదు. ఆహా, ఇంక ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి, దానమందు నిదానం పనికిరాదు. ఒక మంచి పని చేయాలి, ఒకరికి దానం చేయాలి, ఒకరి సహాయం చేయాలని కూడా రేపురా మాపురని వాయిదాలు వేయొద్దు. రేపునకు రూపు లేదంటున్నాడయ్యా. ఏమంటున్నాడు? రేపు ఉంటావో ఊడతావో అని ఎవరు తెలుసయ్యా? కాబట్టి ఉన్నటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ వదులుకోవద్దు అంటున్నాడు. ఆ ఆపర్చునిటీ ఎప్పుడైతే దొరుకుతుందో, ఆహా నీ దగ్గర ఉండే రేపు అసలు ఉంటావో ఊడతావో, తెల్లవారి లోపల నువ్వు వెళ్ళిపోవచ్చు, ఈ లోకం వదిలిపోవచ్చు. నీ ధనరాశులు ఏమవుతాయి? నీ వెంట వస్తాయా? కావు. కాబట్టి కోటికి నిపడగెత్తి కొండంత ధనమును కూడబెట్టిననేమి మనసా. ఆహా, సద్గురుదేవులు మానసబోధ అనే పుస్తకంలో చక్కటి విషయాన్ని వివరించారండి. ఆహా, తత్వాలు ఏమి తత్వాలు? దానం అనగా ఏమిటో చెప్తున్నాడు. కోటికి నిపడగెత్తి కొండంత ధనమును కూడబెట్టిననేమి మనసా, దాన ధర్మము లేక దాచిన సొమ్మంత పరుల పాలైపోవు మనసా, పరుల పాలైపోవు మనసా. ఎవడో వస్తాడు, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు, ఎవడో వస్తాడు దాన్ని లాగేసి పారేస్తాడు, ఏ దొంగ వస్తాడు మోసుకొని పోతాడు. కాబట్టి దాన ధర్మము యొక్క గొప్పతనం ఏమిటి? దాన ధర్మము లేక దాచిన సొమ్మంత పరుల పాలైపోవు మనసా. కాబట్టి దానం చెయ్యి, ధర్మం చెయ్యి. దానము చేయుట అంటే యూనివర్సల్ రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నంత ఫలం వస్తుంది, నీకు దక్కుతుంది. అది నీ వెంట. నీవు ఇంకొకటి గుర్తుంచుకోండి, మనము తిన్నది మట్టి పాలు, ఇతరులకు ఇచ్చింది నీ పాలు. ఆహా, ఈ సూక్తి బాగుందా? చూడండి, మనము తిన్నది కాస్త మట్టిలో కలిపేస్తున్నామండి. మనం సాయంత్రము రాత్రి ఏం చేస్తామో తింటామనుకోండి, ఆ లడ్డు, ఈ పాయసం, అవి షడ్రసోపేతమైనటువంటి తీపి బండారాలు ఎన్నో తింటాము. కానీ పొద్దున ఏం చేస్తున్నాం? మట్టిలో కలిపేస్తున్నాం. మనము తిన్నది కాస్త మట్టి పాలు, ఇతరులకు ఇచ్చింది ఏదైతే ఉన్నదో అది మన పాలు. అనగా మనము తిన్నది మన అకౌంట్లో పడటం లేదు, మనం ఇతరులకు ఏదైతే ఇచ్చామో అది మన అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మనము తిన్నది మట్టి పాలు, ఇతరులకు ఇచ్చింది మన పాలు. కాబట్టి మనము మన పాలైనటువంటి దానము చేసి మనము పునీతుల మగుదాం. అట్టి ధర్మబుద్ధి ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదించుగాక. శాంతి మంత్రాలతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తాము. ఓం ఓం శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఓం జై బలో శ్రీకృష్ణ భగవాన్ की జై, శ్రీ గీతా మాతా की జై, శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి జై, శ్రీ కాళహస్తీశ్వర స్వామికి జై, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవికి జై, శ్రీ సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారికి జై, జై శ్రీ సద్గురుదేవులు మద్గురుదేవులు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారికి జై, జై సమస్త భక్తకోటికి జై. రమణ గోవింద గోవింద. జై శ్రీరామ వాసుదేవ. శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీరామ వాసుదేవ.
టైం ఉందాక మీకు ఇంకా